హాయ్, ఈరోజు టాపిక్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. చాలా మంది లైఫ్ లో ఓడిపోవడం వల్ల కాదు, ఫెయిల్ అయిపోతాననే భయంతో స్టార్ట్ చేయరు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మన డ్రీమ్స్ ని చంపదు, డ్రీమ్ స్టార్ట్ అవ్వకన్నా ముందే ఆపేస్తుంది. చాలా మంది ఫెయిల్యూర్ అంటే ఇంకా అంతా అయిపోయింది, మొత్తం లైఫ్ ఎండ్ అయిపోయింది అన్నట్టు బిహేవ్ చేస్తారు. కొందరు ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. కానీ నిజంగా ఫెయిల్యూర్ అంటే రిజల్ట్ కాదు, ఒక లర్నింగ్ ప్రాసెస్. అది మామూలుగా ఇది ఎలా ఫామ్ అవుతుంది? పేరెంట్స్ మనకు చిన్నప్పటి నుంచి ఒక భయం క్రియేట్ చేసేస్తారు. నువ్వు ఫెయిల్ అవ్వకూడదు, నువ్వు ఫెయిల్ అయితే మన చుట్టాలు ఏమనుకుంటారు, వాళ్ళు బంధువులు ఏమనుకుంటారు, మా ఫ్రెండ్స్లో నేను ఎట్లా మొహం పెట్టుకుని పోవాలి, లేకపోతే వాళ్ళ ముందు నా పరువు మొత్తం పోతుంది, నువ్వు ఫెయిల్ అవ్వకూడదు కానీ కంపల్సరీ టాప్లో రావాలి అని చెప్పేసి పిల్లలకి ప్రెజర్ పెడుతూ ఉంటారు. ఇవి మన బ్రెయిన్లో ఫియర్ క్రియేట్ చేసేస్తూ ఉంటుంది. కంపారిజన్ కూడా ఇంకొకరి సక్సెస్ చూసి, ఇంకొకరి లైఫ్ స్టైల్ చూసి కంపారిజన్ చేసుకొని మేము వాళ్ళకంటే వెనకబడ్డామేమో అని చెప్పేసి ఆ భయం. చాలా మంది ఫెయిల్యూర్ కన్నా కూడా జనం రియాక్షన్స్ కి ఎక్కువ భయపడతా ఉంటారు. లేకపోతే పాస్ట్ లో ఏదన్నా ఫెయిల్యూర్ జరిగి ఉంటే కనుక ఆల్రెడీ హర్ట్ అయిపోయి ఉంటాం కాబట్టి మన బ్రెయిన్ ఫ్యూచర్ లో హర్ట్ అవ్వకుండా ఉండడానికి రిస్క్ తీసుకోవడాన్ని అవాయిడ్ చేస్తుంటుంది. ఒక్కొక్కరి లైఫ్ లో ఒక్కొక్కలాగా ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. స్టూడెంట్స్ విషయంలో చూసుకుంటే, నేను ఫెయిల్ అయిపోతే నా పేరెంట్స్ ఏమంటారో ఏంటిదో, నేను ఫెయిల్ అయిపోతే ఇంకా లైఫ్ ఎండ్ అయిపోయినట్టే అని ఫీల్ అవుతారు. ఎందుకనంటే అదంతా మన పేరెంట్స్ నుంచి, లేకపోతే స్కూల్లో ఉన్న టీచర్స్ నుంచి ఆ భయం వాళ్ళకి చూపిస్తూ ఉంటారు ముందు నుంచే. అందుకని చెప్పేసి వాళ్ళు భయపడడం స్టార్ట్ చేస్తారు. ఫెయిల్ అవ్వడానికి ముందు నుంచే వాళ్ళు భయపడతా ఉంటారు అనమాట. ఏదైనా ట్రై చేయడానికి కూడా భయపడతా ఉంటారు. ఒకవేళ ఒకసారి ఫెయిల్ అయితే లైఫ్ ఏమి ఎండ్ అయిపోయినట్టు కాదు, ఇంకో ఛాన్స్ ఉంటుంది కదా, అప్పుడు మనం రాసుకోవచ్చు, అప్పుడు సక్సెస్ అవ్వచ్చు. ఒక దాంట్లో ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్ని ఎండ్ చేసుకునేంత అవసరం అస్సలు లేనే లేదు. పేరెంట్స్ ప్రెజర్ పెడుతుండొచ్చు పిల్లల పైన, కానీ లైఫ్ ఎండ్ చేసుకునే అంత కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటిదనంటే వాళ్ళని వాళ్ళు గొప్ప చూపించుకోవడము, లేకపోతే పిల్లల్ని తక్కువ చూడొద్దు అని చెప్పేసి ఫీల్ అవ్వడము, వాటి వల్ల ప్రెజర్ పెడతారు. కానీ చిన్నప్పటి నుంచి అంత కష్టపడి లేకపోతే ఎంతో ఇష్టంగా పెంచుకున్న మీరు ఇలాంటి డిసిజన్స్ తీసుకుంటే కనుక, లైఫ్ ఎండ్ చేసుకుంటామనే డిసిజన్స్ చిన్న పేరుతోనే, వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. సో ఆ థాట్ అనేది కరెక్ట్ కాదు. ఒకసారి ఫెయిల్ అయితే ఇంకొక ఛాన్స్ ఉంటుంది, చాలా ఛాన్స్ ఉంటుంది. ఒక దాంట్లో ఫెయిల్ అయితే ఇంకొక దాంట్లో ట్రై చేయొచ్చు, అంతేగాని లైఫ్ ఎండ్ చేసుకున్నంత అవసరం ఏమీ లేదు. పేరెంట్స్ కూడా నువ్వు ఫెయిల్ అవ్వకూడదు, నువ్వు టాప్లో ఉండాలి, లేకపోతే జాబ్స్ విషయంలో, లేకపోతే స్టడీస్ అయిపోయినాక కంపల్సరీ ప్లేస్మెంట్స్ వచ్చేసేయాలి, ఇలాంటి ప్రెజర్ అనేది పెట్టకూడదు పిల్లల పైన. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కొందరికి స్టడీస్ ఇంట్రెస్ట్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. వాళ్ళు ఏదైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో దాంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్కి. మీ పరువు గురించో, లేకపోతే మీరు ఏదో లాస్ అయ్యారని ఏదో రీజన్స్ వల్ల పిల్లల పైన ఎఫెక్ట్ చూపించొద్దు. నెక్స్ట్, జాబ్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడితే, మ్యాక్సిమం జనాలు ఇష్టం లేకుండా జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆ రిస్క్ తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వెళ్ళరు. ఎందుకంటే ఒకవేళ జాబ్ వదిలేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వరకు ఒక ప్రాపర్ వేలో ఒక స్ట్రక్చర్గా నడుస్తుంది ఫ్యామిలీ, అన్ని రకాలుగా కంఫర్టబుల్గా ఉంది. ఒకవేళ జాబ్ పోతే పరిస్థితి ఏంటి? ఎట్లా సర్వైవ్ అవుతాం అనే భయం ఉంటుంది ఫస్ట్. ఇది ఒక కంఫర్ట్ జోన్ అనమాట, అలవాటు అయిపోయింది. ఈ కంఫర్ట్ జోన్ని వదిలి బయటకు రావాలి అని అంటే రాలేరు అంత ఈజీగా. ఎవరు ఏదన్నా రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండలేరు, కానీ మీ డ్రీమ్స్ని మాత్రం పక్కన పెడతారు. ఏదన్నా చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే చూద్దాంలే, ఒకవేళ నేను అది చేయలేకపోతే ఏమైంది, ఇప్పుడైతే బాగానే నడుస్తుంది కదా లైఫ్, ఉండిపోని అని చెప్పేసి ఆ డ్రీమ్స్ని చంపుకొని ఉండిపోతారు అనమాట. ఏదైనా కొత్త వర్క్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు, లేకపోతే కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఒకవేళ అది వర్క్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? అన్నీ అనుకున్నట్టే సక్సెస్ అవుతాయా లైఫ్లో? కావు కదా. బయట థింగ్స్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు కానీ ఓన్లీ మీరు అనుకున్నట్టే నడవదు ఏది కూడా.
బయట నుంచి చాలా పరిస్థితులు ఉంటాయి వాటిని ఎఫెక్ట్ చేయడానికి. కొందరు ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అవ్వచ్చు, కొందరు ఎన్నిసార్లు చేసినా సక్సెస్ అవ్వకపోవచ్చు. అట్లా అని చెప్పేసి వాళ్ళు ప్రాపర్ గా చేయట్లేదని కాదు. ఈ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఏదైనా చేస్తున్నాము, ఒక వేలో చేస్తున్నాము, అది సక్సెస్ అవ్వట్లేదు అని అంటే అర్థము నువ్వు ఏదో దాంట్లో మిస్ చేస్తున్నావు అని అర్థం. సో దాన్ని ఇంకొక రకంగా ట్రై చేయాలి. నేను ఓన్లీ ఇట్లాగే చేస్తాను, నా ఇట్లానే చేస్తున్నారు వాళ్ళు, సో నేను ఇట్లాగే చేస్తాను, వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు, నేను కూడా సక్సెస్ అయిపోతాను అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ చుట్టుపక్కల పరిస్థితులు, వాళ్ళు ఉండే ఏరియా అన్నీ, వాళ్ళ ఆలోచన, వాళ్ళు చేసే విధానం అన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. సో వాళ్ళు ఏం స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారో తెలియదు. సో నీకు బయట నుంచి కనిపించే దాని మీదనే ఫోకస్ చేసి నేను ఇలాగే చేస్తాను అనడం కరెక్ట్ కాదు. సో ఇంకో వే వెతుక్కోవాలన్నమాట. ఇంకో వేలో కూడా సక్సెస్ అవ్వకపోతే ఒక 2-3 ట్రయల్స్ చేయాలి. ఒక పద్ధతి కాకపోతే ఇంకో పద్ధతి. నువ్వు 100% ఇచ్చినాక కూడా అది సక్సెస్ అవ్వట్లేదు అని అంటే ఓకే ఫైన్, అప్పుడు నువ్వు దాని నుంచి ఇంకొక దానికి మారొచ్చు. 100% ఇచ్చినాక కూడా చాలా అటెంప్ట్స్ తర్వాత అవ్వలేదు అని అంటే నువ్వు దాన్ని వదిలేయచ్చు. కానీ ఒకటే రకంగా ట్రై చేసి అది అయిపోయింది, అది ఫెయిల్ అయినా అని చెప్పేసి వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే కంఫర్ట్ జోన్ ని వదిలేసి బయటకు రాలేరు. అలాగా అని చెప్పేసి మొత్తం రిస్క్ తీసుకోమని కాదు ఇక్కడ అర్థం. మీరు బేర్ చేయగలిగే అంత క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాక్స్లలోనే నేను స్టార్ట్ చేయాలి, నేను పెద్దగా స్టార్ట్ చేసేయాలి, సో దానికి ఇంత అవుతుంది కాబట్టి ఇంత పెట్టేస్తాను, అలా కాదు. చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి ఏదైనా. సో అది సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలిసిపోతుంది మనకి. చిన్నగా మనం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే చాలా తక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి ఇలాంటి రిజల్ట్ వచ్చినా మనం దాన్ని తీసుకోగలుగుతాము. ఎందుకంటే ముందే ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ గా ఉన్నాం కాబట్టి. బే చేయలేనంత ఫస్టే పెట్టేయకూడదు ఏది కూడా. ఒకవేళ నువ్వు 1 lakh ఇన్వెస్ట్ చేసి అది పోగొట్టుకున్నా కానీ నీకు తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి ఎఫెక్ట్ చేయదు అని అన్నప్పుడు ఆ రిస్క్ తీసుకోవచ్చు. అంతేగాని నేను ఎగ్జాంపుల్ 10 lakhs పెట్టేస్తాను అంతే అవుతుంది అది పెట్టడానికి అంటే అంతకంటే తక్కువలో కూడా చేసుకోవచ్చు. అది పెట్టినాక ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని మనం తీసుకోలేనప్పుడు అంతగానో రిస్క్ తీసుకోకూడదు. చిన్న రిస్క్ తీసుకున్నప్పుడు మనం దాంట్లో సక్సెస్ వైపు వెళ్తున్నాము అని అంటే కంటిన్యూ చేయొచ్చు. చేయలేకుండా ఉన్నాము అని అన్నప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటి అని అంటే అట్లీస్ట్ నువ్వు అనుకున్నది ఏదో ట్రై చేసినావు అని చెప్పేసి సాటిస్ఫాక్షన్ అన్న మిగులుతుంది. బిజినెస్ లో కూడా మనీ లాస్ అయితే గనక జనాలు నమ్ముకుంటారేమో నన్ను చూసి అనే ఫియర్ చాలా మందికి ఉంటుంది. మనీ లాస్ అయితే అవుతుంది, ఇంకేం చేస్తాము, మనకు ముందు తెలియదు కాబట్టి అట్లీస్ట్ దాంట్లో వెళ్ళి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అని అనుకోవాలి. అంతేగాని జనాలు నమ్ముతారు కాబట్టి లైఫ్ లోనే ఒక పెద్ద ఫెయిల్యూర్ కాదు అది. ఇంకొకటి స్టార్ట్ చేయొచ్చు. ఇంకోటి స్టార్ట్ చేయడానికి అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది మీకు, ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి. బిజినెస్ లాస్ అయ్యి రీస్టార్ట్ మళ్ళీ లైఫ్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, నేను మళ్ళీ స్టార్ట్ చేయగలనా అనే డౌట్స్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. పాస్ట్ లో జరిగిన ఫెయిల్యూర్స్ వల్ల కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. మేబీ అప్పుడు డిఫరెంట్ జోన్ కావచ్చు. సో దానివల్ల మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయకుండా అక్కడే ఆగిపోవడం కూడా కరెక్ట్ కాదు. చిన్న చిన్న రిస్కులు తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అప్పుడే కదా ఏదైనా చేయగలను అని చెప్పేసి మీ పైన మీకు నమ్మకం వస్తుంది. కొంతమంది క్రియేటర్స్ కూడా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఒక వీడియో చేసి అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు, నేను ఇది చేస్తే ఒకవేళ వ్యూస్ రాకపోతే ఎట్లాగా, వాళ్ళు ట్రోల్ చేస్తారేమో అనే భయంతోనే చాలా మంది క్రియేటర్స్ కూడా ఆగిపోతున్నారు. వాళ్ళు ఏమన్నా పర్ఫెక్ట్ ఉన్నారా మిమ్మల్ని ట్రోల్ చేయడానికి? అట్లీస్ట్ ఏం పని పాట లేకుండా ఉన్నారు. మీరు కనీసం ఏదైనా చేస్తున్నారు కదా, మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అంటే వాళ్ళు మీ వెనకే ఉన్నారని అర్థం. దాని నుంచి ఇంకా పాజిటివ్ నేర్చుకోవాలి. అట్లీస్ట్ నేను ఏదో ఒకటి చేస్తున్నాను కదా అని చెప్పేసి. వాళ్ళు చేసే ట్రోల్స్లలో మీకు ఏదన్నా పాజిటివ్ వెతుకునే ఛాన్స్ కూడా ఉంటది. మొదట్లోనే అన్ని పర్ఫెక్ట్ గా అయిపోవు కదా, చేస్తున్న కొద్దీ మెల్లమెల్లగా అది పర్ఫెక్షన్ వైపు వెళ్తా ఉంటది. ట్రోల్స్ ని మీరు నెగటివ్ గా తీసుకుంటే గనక అక్కడే ఆగిపోతారు. ఇంకా అదే పాజిటివ్ గా తీసుకుంటే ఇంకా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఇంకా హౌస్ వైఫ్స్ గురించి చూస్తే కనుక హౌస్ వైఫ్స్ మ్యారేజ్ అయ్యాక వాళ్ళ బాధ్యతలు, ఇంటి పనుల్లో పడి
వాళ్ళ కెరియర్ అనేది బ్రేక్ అయిపోతుంది అక్కడికి. ఇవన్నీ అయిపోయి బయటకు వచ్చి ఏదైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళకు ఒక భయం వస్తుంది అనమాట. నా ఏజ్ కరెక్టేనా ఇది చేయడానికి, ఏదన్నా స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నా జడ్జ్ చేస్తారేమో అనే భయం, ఇవన్నీ ఉంటాయి. అసలు ఏజ్ ఏంటి? మీరు ఎప్పుడైతే ఏదైతే చేయాలి అని అనుకుంటారో మీ ఏజ్ తోని ఎలాంటి సంబంధం లేదు. చాలా మంది 50s లో 60s లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంతకు ముందు ఇంటి బాధ్యతలు లేకపోతే సపోర్ట్ చేసే వాళ్ళు లేక ఆగిపోయి ఉండొచ్చు. ఏదన్నా రీజన్స్ అయిపోవచ్చు ఆగిపోవడానికి, లేకపోతే కెరియర్ బ్రేక్ రావడానికి. కానీ ఇప్పుడు ఇంకొక ఏదో రీజన్ పెట్టుకొని అక్కడే ఆగిపోకుండా ఒక అడుగు ముందుకు వేస్తే గనక మీ లైఫ్ బాగుంటుంది. చాలా మంది నచ్చింది చేస్తున్నారు అండ్ సక్సెస్ అవుతున్నారు. నీకున్న టాలెంట్ ని, నీకున్న ఆశను సర్ప్రైజ్ చేసుకోకుండా అడుగు ముందుకు వేస్తే కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుంది. కొత్త లైఫ్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా బిల్డ్ అవుతున్న కొద్దీ మీ లైఫ్ పైన మీకు ఇంకో క్లారిటీ వస్తుంది. ఇక రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళు నేను హానెస్ట్ గా ఉంటే గనక వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అనే ఫియర్ వల్ల వాళ్ళ ఫీలింగ్స్ ని హైడ్ చేస్తూ ఉంటారు. చాలా మంది చెప్తారు హానెస్ట్ గా ఉండడం వల్ల ఏం రాదు అని. కానీ ఏ విషయంలోనన్నా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎవరితోనన్నా కావచ్చు, హానెస్ట్ గా ఉంటే మేబీ ఇప్పుడు నీకు రిజల్ట్ రాకపోవచ్చు కానీ కంపల్సరీ పాజిటివ్ రిజల్టే వస్తుంది. రాకపోతే రాకపోనే అట్లీస్ట్ నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను హానెస్ట్ గా ఉన్నాను అని చెప్పేసి. ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ లైఫ్ ని ఎలా డిస్ట్రాయ్ చేస్తుందో చూద్దాం. మనకు వచ్చే ఆపర్చునిటీస్ ని ఆపేసినట్టే అవుతుంది. మనకున్న టాలెంట్స్ ఏవి కూడా బయటకు రావు, అవి అలాగే లోపలే ఉండిపోతాయి. మీరేం స్టెప్ తీసుకోకపోతే అట్లాగే ఉంచేస్తారనమాట లోపలే. ఏదైనా చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటది కదా, ఆ భయం వల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటది, ఓవర్ థింకింగ్ పెరిగిపోతూ ఉంటది. ఎందుకంటే ఆ థింకింగ్ లోనే సొల్యూషన్ ఉందనుకొని చెప్పేసి అదే కంటిన్యూషన్ లో ఉంటారనమాట. ప్రోక్రాస్టినేషన్ వస్తుంది. ఈరోజు చేద్దాంలే, రేపు చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేయడం అనేది ఇంకెప్పటికేం చేయలేదు. ఇంకా అంతే, ఇక మంచి కంఫర్ట్ జోన్ లో ఉన్నాము అంటే ఉండని ఆ రిస్క్ తీసుకోవడానికి బయటకు వెళ్ళరు. సేఫ్ లైఫ్ లోనే స్ట్రక్ అయిపోతా ఉంటారు. ఈ ఫియర్ అనేది స్లోగా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తుంది. అది కూడా ఫేక్ కంఫర్ట్ జోన్ ని క్రియేట్ చేసేస్తుంది. చాలా మంది ఫెయిల్ అవ్వరు లైఫ్ ని, వాళ్ళ లైఫ్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ట్రై చేయకుండా సేఫ్ గా ఉండిపోతున్నారు వాళ్ళు. ఈ రకంగా ఎఫెక్ట్ చేస్తుంది మనకి ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది. మరి సొల్యూషన్ ఏంటి? ఫెయిల్యూర్ ని నార్మల్ గా చూడాలి. చిన్నప్పుడు మనం నడక నేర్చుకునేటప్పుడు కింద పడిపోలేదా? పడిపోయాం కదా, కానీ మళ్ళీ లేచినాం, మళ్ళీ ట్రై చేసినాం. అంటే పడిపోయినామని చెప్పేసి ఫెయిల్ అయినామని అక్కడే ఆగిపోయినామా? లేదు కదా, మళ్ళీ లేచినాము, మళ్ళీ ట్రై చేసినాము, ఏదో ఒక రోజు నడిచేసినాము. పడిపోయినాము, ఫెయిల్ అయినామని అక్కడికి ఆగిపోతే నడక వస్తుందా? రాదు కదా. ఫెయిల్యూర్ అనేది ఒక ప్రాసెస్ అంతే, ఫెయిల్యూర్ అనేది ఒక లర్నింగ్ అంతే. ఇంకోటి యాక్షన్ అనేది ఫియర్ ని తగ్గిస్తుంది. కాన్ఫిడెన్స్ అనేది ముందు నుంచి రాదు, యాక్షన్ తోనే స్టార్ట్ అవుతుంది. నీ సెల్ఫ్ వర్త్ ని రిజల్ట్ తో కనెక్ట్ చేయొద్దు. నువ్వు ఫెయిల్ అయినంత మాత్రాన ఫెయిల్యూర్ కాదు. ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో సక్సెస్ కంపల్సరీ వస్తుంది. జడ్జిమెంట్ ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఏం చేసినా జనాలు మాట్లాడుతూనే ఉంటారు. ఒక రకంగా ఆలోచిస్తే సంతోషపడాలి. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే నువ్వు ఒక సెలబ్రిటీయే కదా, వాళ్ళ టైం ని పాస్ చేస్తున్నావు అనమాట. వాళ్ళకి ఒక హాట్ టాపిక్ ని గురించి మాట్లాడుకొని అది నీ ప్లస్ పాయింట్ లాగా యూజ్ అవ్వాలి, అది పాజిటివ్ గా తీసుకోవాలి. చిన్న చిన్న రిస్క్లు అయితే తీసుకోవాలి. ఫియర్ ని బీట్ చేయాలంటే బ్రెయిన్ కి ప్రూఫ్ ఇవ్వాలి, నేను సర్వైవ్ అవ్వగలను అని చెప్పేసి. మన బ్రెయిన్ కి చాలా పవర్ ఉంటుంది. నువ్వు ఏది చెప్తే నీకు అదే చూపిస్తుంది, నువ్వు ఏది నమ్మితే నీకు అదే రిజల్ట్ కనిపిస్తుంది. నీ బ్రెయిన్ కి ఏం చెప్పుకోవాలి అనేది మీ చాయిస్ మాత్రమే. నువ్వు పాజిటివ్ చెప్తే పాజిటివ్ ఇస్తుంది, నువ్వు నెగిటివ్ చెప్తే నెగిటివ్ ఇస్తుంది. నేను ఫెయిల్ అవుతాను అని చెప్పేసి నువ్వు చెప్తే కనుక బ్రెయిన్ కి నువ్వు ఫెయిల్ అవుతావు కంపల్సరీ. అది బయట జనాలు మాట్లాడుకోవడం వల్ల లేకపోతే ఏదో చేయడం వల్ల కాదు, నీది నువ్వు దాన్ని నమ్మడం వల్ల మాత్రమే ఆ రిజల్ట్ వస్తుంది. నువ్వు సక్సెస్ అవుతున్నావు అని చెప్పేసి నువ్వు నమ్మితే, నీ బ్రెయిన్ ని నమ్మిస్తే నువ్వు కంపల్సరీ సక్సెస్ అయినట్టే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ చాలా మంది రిగ్రెట్ అవుతారు, అట్లీస్ట్ అనుకున్నది చేయలేమని చెప్పేసి. ఫెయిల్యూర్ అనేది టెంపరీ పెయినే, కానీ రిగ్రెట్ అనేది లైఫ్ టైం పెయిన్. సో లైఫ్ టైం పెయిన్ ఉండకుండా ఉండడానికి మీకు నచ్చింది చేసుకోవచ్చు. ఇంకోటి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు లేజీ కాదు, వాళ్ళు హర్ట్ అవ్వడానికి భయపడుతున్నారు అనమాట.
చాలా మంది తమకు తాము యూజ్లెస్, లేజీ, వీక్ అనుకుంటారు. యాక్చువల్గా వాళ్ళు ఫియర్ లూప్లో ఉంటారు. ఈరోజు నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని చూస్తున్నావు అని అంటే వాళ్ళు బిగినింగ్లో కూడా భయాలన్నీ కలిగి ఉంటారు. సో ఈరోజు మీరు కూడా అదే ప్లేస్లో ఉండొచ్చు. ఇవన్నిటిని తీసేసి అనుకున్నది చేసి హ్యాపీగా ఉండడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీ లైఫ్ కాబట్టి మీ లైఫ్ని మీరు తప్ప ఇంకెవ్వరు మార్చలేరు. థ్యాంక్ యూ.